మనం ఏమై ఉండాలో ఆయనకు తెలుసు. మన మార్గాలు యెహోవాకు అప్పగించుకోవాలి. నేను జ్ఞానిని కదా అని అనుకోకుండా దేవుని సన్నిధిలో, మరి సొలొమోను జ్ఞాని సామెతల గ్రంథాన్ని రాశారు కదా. సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతముల గ్రంథము ఒకరే సొలొమోను రాశారు. దానిలో ఎంతో జ్ఞానం ఉంటుంది ప్రియులారా. అందుకే క్రొత్తగా ఎవరైనా వచ్చేవారికి, బైబిల్ ఏంటో తెలియని వారికి మనము ఈ 3 సామెతలు, కీర్తనలు చదవమని చెబుతూ ఉంటాం. ఎందుకంటే సామెతలు చదివామనుకోండి, మన జీవిత విలువలు ఏంటో మనకు తెలిసిపోతాయి. ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ కరెక్షన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఎలా అర్థమయ్యిద్దో వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకుంటారు కదా, నాకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అని. అలాగే మనం ఎలా ఉన్నామో, మనం ఏది చేయకూడదో, ఏది చెయ్యాలో, ఏమి చేస్తే మనకు ఆశీర్వాదంగా ఉంటుందో, ఏమి చేస్తే మనము దీవించబడతామో చక్కగా సామెతల గ్రంథాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు అది మన జీవితాన్ని క్యాలిక్యులేట్ చేసిద్ది అనమాట. చక్కగా మనకు మంచి ఆలోచనలు చెప్పిద్ది. ఆయనే రాశారు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నువ్వు జ్ఞానిని కదా అని అనుకోకుండా నీ స్వబుద్ధిని, అంటే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవునికి అప్పగించు. నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా, ఏం చేయమంటావు అని చెప్పి అప్పగించుకుంటే నీ త్రోవలు ఎప్పుడు అప్పగించుకున్నప్పుడు నీ త్రోవలు సరళము చేయును. కాబట్టి నీ త్రోవలు సరళము చేయబడాలి అంటే ఎప్పుడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోకూడదు. ఎందుకంటే దేవుని జ్ఞానము శోధింప శక్యము కానిది. అట్టి అభిషేకాన్ని దేవుడు మన మీద ఉంచేదానికి మన మార్గాలు, మన త్రోవలు దేవునికి మనం ఎప్పుడు కూడా అప్పగించుకున్నప్పుడు ఊహకు మించిన మేలు చేత మనం ఆశీర్వదించబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకీ దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మీ అందరి జీవితాల్లో ఒకటి చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవించేదానికి సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంది. 13వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. నమ్మకమైన రాయభారి ఔషధము వంటివాడు, దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయభారి ఔషధము వంటివాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. కొన్నిసార్లు శరీర సంబంధంగా మన అవసరతల కొరకు, మన యొక్క లగ్జరీగా బ్రతికే దానికోసం, మన కోరికలు తీర్చుకునే దానికోసం, మన అవసరాలు తీర్చుకునే దాని కొరకు, ఈరోజు సామాన్యమైన కుటుంబాల్లో మనం పుట్టినప్పుడు మన కోరికలేమో ఆకాశానికి అంటుతున్నాయి. మన పిల్లలకేమో మన పరిస్థితులు అర్థం కానప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు, దేనికో దానికి పాల్పడుతూ ఉన్నట్టు పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కష్టపడినటువంటి వాడు పైకి వస్తాడు, వారి ఇంట సమృద్ధి కూడా ఉంటుంది. కానీ దొంగతనమునకును కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు అన్నట్లుగా, తన పాపము తన్ను పట్టుకున్నట్లుగా ఏ పని చేసేటువంటి వారిని ఆ పని ఏం చేస్తూ ఉంటుంది, పట్టించిద్ది. కనుక వారు చేసేటువంటి పని వారిని ఏ స్థితికి తీసుకొని వెళ్ళిద్దో తెలియదు ప్రియులారా. వారు ఎంతటి స్థితిని అనుభవించాల్సి వచ్చిందో వారికి అర్థం కాదు. ఏంటంటే ఆ టీనేజ్లో, ఆ ఉద్రేకంలో, ఆ భావోద్రేకాలకు పిల్లలు ఏమైపోతున్నారు, ఈరోజు లోనైపోతూ ఉన్నారు. కాబట్టి జీవితంలో చాలా నష్టపోతూ ఉన్నారు, ఇబ్బంది అనుభవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసేటువంటి వారిగా ఉండాలి ప్రియులారా. దేవుని సన్నిధిలో మనము, దుష్టుడైన దూత కీడునకు ఏం చేస్తాడట, లోబడతాడట. అయితే దేవుని సన్నిధిలో మనము నమ్మకమైనటువంటి రాయభారి ఔషధము వంటివాడు. చప్పట్లు కొట్టి దేవుని గనపరుద్దామా. మనం ఎక్కడ ఉన్నా అక్కడ మన యథార్థతని చాటుకోవాలి ప్రియులారా. కేఎల్విలో
లెక్చరర్గా పనిచేసినటువంటి శ్రీనివాసరెడ్డి అన్నయ్య దాదాపు 25 సంవత్సరాల క్రితం ఆయన లెక్చరర్గా పనిచేసినటువంటి ఆ వ్యక్తిని ఈరోజు కూడా మర్చిపోలేదు. ఎందుకో తెలుసా? అతనికి ఒక మంచి పేరుంది. ఆఫీసులో తన అవసరత కొరకు సొంతానికి ఒక వైట్ పేపర్ కూడా, అర్థమైందా, ఒక వైట్ పేపర్ తనకు అవసరమైతే రాసుకోవటానికి బయట నుంచి తెప్పించుకుంటాడట. కానీ అతను కాలేజీలో నడుస్తూ ఉంటే తనకంటూ ఫాలోయింగ్ ఏమీ లేదు, కానీ తను గుర్తించినటువంటి వారు చెప్పే మాట ఏమిటంటే, సింహం వస్తున్నాడు రా, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. సింహము వస్తూ ఉన్నాడు. తను ఎంతోమందికి విద్యను నేర్పిస్తూ ఆత్మీయతను కూడా బోధించినప్పుడు 100 మంది పిల్లలు రక్షించబడ్డారు. కాలేజీల్లో 100 మంది పిల్లల యొక్క భవిష్యత్తు ఆశీర్వదించబడింది. 100 మంది వారి జీవితాలు కట్టబడ్డాయి ప్రియులారా. కారణం నమ్మకమైనటువంటి రాయబారి ఔషధం వంటివాడు. అందుకే నీతిమంతులు వర్ధిల్లుటంట పట్టణానికే ఆశీర్వాదం అంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. మన దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక స్కూల్లో పిల్లలకి అందరికీ ఫొటోస్ తీస్తారు కదా, గ్రూప్ ఫోటోలు కెమెరా వీడియో స్టూడియో అతన్ని పిలిచి గ్రూప్ ఫోటోలకి ఎంత ఇద్ది అని అంటే, మేడం తలా 10 రూపాయలు, నాకే 7 రూపాయలు పడిద్ది, గ్రూప్ ఫోటోకి వచ్చి ఒక్కొక్కరికి 10 రూపాయలు అని చెప్పాడంట. ఆ మాట్లాడినటువంటి వ్యక్తి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చెప్పారు, 50 రూపాయలంట గ్రూప్ ఫోటోకి వచ్చి ఒక్కొక్కటి అని చెప్పారు. ప్రిన్సిపల్ మరలా కలెక్ట్ చేసే వాళ్ళకి, స్కూల్లో టీచర్కి 50 రూపాయలని ప్రిన్సిపల్ చెప్తే, కలెక్ట్ చేసే వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి డైరీలో రాసి చెప్పిన మాట ఏంటంటే, ఒక్కొక్క గ్రూప్ ఫోటో వచ్చి 100 రూపాయలు. అంటే 10 రూపాయల నుంచి 50 రూపాయలకి పోయి 50 రూపాయల నుంచి 100 రూపాయలకి పోయింది. అంటే ఇది ఒక బిజినెస్ అయిపోతూ ఉంది, మోసం అనేటువంటిది. అందుకే కదా అన్యాయం విస్తరించుట చేతంట అనేకుల్లో ఏమవుతుంది, ప్రేమ చల్లారిపోతూ ఉందంట. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది అన్నటువంటి వారందరూ చేతులెత్తి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వినేదానికి శ్రద్ధ పెట్టట్లా, పెడజెవిని పెడుతూ ఉన్నారు. కాబట్టి పిల్లలకు ఒకటి చెప్తే పెడార్థాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకు పదార్థాలు వస్తూ ఉన్నాయంటే, వారు చెప్పేటప్పుడు సరిగా వినట్లా. వినేటప్పుడు శ్రద్ధ పెడితే చెప్పే మాటట అర్థమైద్దంట. ఎక్కువ వినికిడి లోపం లేకుండా చెవులు చక్కగా పనిచేస్తాయంట. అందుకే దేవుడు ఎందుకు చెప్పాడో, మీ మనసును, మీ శరీరమును, మీ యొక్క ప్రాణ ఆత్మ దేహములనట దేవుని మందిరంలోనికి వచ్చాక ఆయన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలట. కొట్టు చప్పట్లే గట్టిగా.